హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంకో కొత్త రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ మీకు అందిస్తూ ఉంటాం. ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 3 రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఈ సిరీస్ బాగుందా? సీజన్ 1 అండ్ 2 మీద, అలానే మిర్జాపూర్ లాస్ట్ సీజన్లో చూపించినట్టు గుడ్డుకి మిర్జాపూర్ గద్దె సొంతమైందా అనే విషయాలు మనం ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. సో అంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సీజన్ 3 స్టోరీ వచ్చేసి సీజన్ 2లో చూపించినట్టు మొన్న అండ్ కాలిన్ భయ్యను చంపేశాక గుడ్డు అండ్ గోలుకి మిర్జాపూర్ సొంతమైందా అంటే లేదు. ఎందుకంటే ఆ గద్దె సొంతం అవ్వాలంటే ముందు పూర్వాంచలని మీద ఆధిపత్యం సంపాదించుకోవాలి. అంటే ఉన్న బాహువులందరూ కలిసి వచ్చే దసరా లోపల ప్రత్యర్థిగా ఉన్న గుడ్డు అలానే శరత్లో ఒకరిని ఎంచుకోవాలి. వారిలో ఒకరే ఆ గద్దెని సొంతం చేసుకోగలరు. ఇంతకీ ఎవరికి ఆ గద్దె దక్కిందో మీరు సిరీస్లో చూడొచ్చు. ఇంకా ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే సీజన్ 4లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని మీద ఇంకో వీడియో చేస్తా. ఇంకా హైలైట్స్ దగ్గరకు వస్తే యాక్టింగ్ డన్ బై శరత్, మాధురి, భరత్యాగి, రాబిన్ అండ్ రమాకాంత్ పండిత్ చాలా బాగా యాక్ట్ చేశారు ప్రీవియస్ సీజన్స్ మీద. ఇంకా వైలెన్స్లో దగ్గరకు వస్తే నో డౌట్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ప్రీవియస్ సీజన్స్ మీద ఈ సీజన్లో కొంచెం వైలెన్స్ ఎక్కువగానే పెట్టారు. ఇంకా సీరియస్ నెరేటింగ్ అండ్ స్టోరీ బిల్డింగ్తో ఈ సీజన్లో ఫస్ట్ టైం మనకి మిగతా బాహుబలిని కూడా చూపించారు. అంటే ఎప్పుడు మనకి మిర్జాపూర్ ఒకటే చూపించే వాళ్ళు, ఇప్పుడు మిర్జాపూర్ చుట్టూ ఉన్న ప్లేసెస్ని కూడా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఇంకా ప్లస్ అండ్ మైనస్ దగ్గరకు వస్తే ప్లస్ ఈషా తల్వారెస్ మాధురి యాదవ్ పర్ఫెక్ట్లీ క్యాస్టింగ్. ఆమె తన యాక్టింగ్తో మిగతా వాళ్ళని చాలా డామినేట్ చేశారు. ఇంకా అంజుమ్ శర్మ యాజ్ శరత్ శుక్లా ఒక తెలివైన శత్రులా ఒక్కొక్క ఎత్తుతో గుడ్డుకి గట్టి పోటీ ఇచ్చాడు. ఇంకా కాలిన్ భయ్య సిరీస్లో తక్కువసేపు ఉన్న ఆయన స్క్రీన్ ప్రెజెన్స్తో మనకి భయం పుట్టిస్తాడు. ఇంకా ముందు చెప్పినట్టే స్టోరీ నరేషన్ అండ్ సీరియస్ ప్లాట్ వల్ల మనకి బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ సీజన్. ఇంకా మైనస్ దగ్గరకు వస్తే మనకి ప్రీవియస్ తెలిసినట్టు ఆ గోలు తన యాక్టింగ్తో మనకి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది సీజన్ 1 అండ్ 2లో ఉన్నట్టే. ఇంకా సెకండ్ వచ్చి సిరీస్లో మిర్జాపూర్లో ఒక్కచోటే కాకుండా ఉత్తరప్రదేశ్లో అన్ని సిటీస్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అక్కడ కొంచెం ల్యాగ్ అన్నట్టు అనిపిస్తుంది మీకు, అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీకు సిరీస్ బాగానే అనిపిస్తుంది. ఇది మైనస్ కాదు. సిరీస్ వచ్చేసి 10 ఎపిసోడ్స్, కొంచెం ఎక్కువగా ఉంది, ఒక 8 ఎపిసోడ్స్ తగ్గించవచ్చు, అప్పుడు ఇంకా బాగుండేది సీజన్. ఇంకా ప్లస్ మైనస్ కాదు, కానీ నాకు ఈ పాయింట్ అర్థమైంది. సీజన్ 1, 2లో గుడ్డు చాలా అతను ఏమంటారు యాంగ్రీగా, చాలా అతను ఏమంటారు మనకి తన పర్సనాలిటీ నచ్చుతుంది. ఈ సీజన్లో తన పర్సనాలిటీని బాగా తగ్గించేసినట్టు అనిపించింది. తన యాక్టింగ్ కూడా అంతలా మనకి ఇంతకుముందు సీజన్స్లో ఉన్నట్టు అనిపించలేదు. ఇంకా ఆయన ఆర్బిటీ రేటింగ్ వచ్చేసి ఈ సిరీస్కి 3/5 స్టార్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. బాయ్ బాయ్.